హలో హాయ్ అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో మేము వరలక్ష్మి వ్రతం సెకండ్ వారం చేసుకుంటున్నాము. సో ఈరోజు అయితే మామూలుగా సింపుల్ పూజ చేస్తున్నాము. సో ప్రతి శుక్రవారం పూజ చేస్తాము అండ్ మంగళవారం కూడా పూజ చేస్తాం. నోములు అలాంటివి అయితే ఏం చేయట్లేదు. కానీ సో మీరేం చేస్తున్నారు ఈ శ్రావణ మాసంలో? వంటలు కానీ పూజలు కానీ, సో ఈ శ్రావణ మాసం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. సో గార్డెన్లో ఇలా కూర్చుంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. బట్ ఫ్లవర్స్ అవన్నీ కూడా మా ఇంట్లో ఏంటంటే సో ప్రతి వీక్ పూజ ఇది నడుస్తూనే ఉంటుంది కాబట్టి గార్డెన్లో ఫ్లవర్స్ ఒక్కటి కూడా లేవు. అండ్ గార్డెన్లోనే కాదు, తల్లో ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కూడా వి ట్రైడ్. మేము ఉండే ఇంటి దగ్గర సో శ్రావణ మాసం కదా, ఫ్లవర్స్ ఏమైనా దొరుకుతాయేమో అని జస్ట్ అలా బయటికి వెళ్ళి కారులో చూసాము, దొరకలేదు. ఇంకా అదే పనిగా అయితే వెతకలేదు. ఈ టైంలో కొంచెం బయట తిరగడం సేఫ్ కాదు కదా అని చెప్పేసి ఇంకా బయటికి వెళ్ళలేదు. సో ఈరోజు వ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్, గుడ్ మార్నింగ్. మార్నింగే లేసి తల స్నానం చేసి సో నార్మల్ డ్రెస్సే వేసుకున్నాను, ఇంకా రెడీ అవ్వలేదు. ఎందుకు అంటే ఫస్ట్ జున్నుని రెడీ చేయాలి. సో అదే పెద్ద టాస్క్. నాకు రోజు ఇదే టాస్క్. స్నానం చేయించాలి అంటే అస్సలు ఒక ప్లేస్లో ఉండడు, ఆడుకుంటూనే ఉంటాడు. అండ్ ఈరోజు కొంచెం ఎథనిక్ వేర్ వేయాలి కదా, అసలు అలాంటి అవుట్ఫిట్ వేయనివ్వడు. నార్మల్ టీస్ వేయడానికే కొంచెం కష్టపడి వేయాలి. సో ఈరోజు కొంచెం నాకు అదే పెద్ద టాస్క్ కాబట్టి ఫస్ట్ వాడికి స్నానం చేయించి రెడీ చేసి సో దాని తర్వాత నేను రెడీ అవుదాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. జున్నుకి నేను ఈ అవుట్ఫిట్ వేస్తున్నాను, ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. సో ఈ అవుట్ఫిట్ జున్నుకి నామకరణం రోజు వేసాము అంతే. సో మళ్ళీ ఇంతవరకు వేయలేదు. సో ఇప్పుడు వేస్తున్నాం, సెకండ్ టైం వేయడం. ఆ రోజు చాలా పెద్దగా అయిపోయింది. సో ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. సో ఈ రోజు వేస్తున్నాను అనమాట. ఎలా ఉంటాడో చూడాలి. మా జున్నుని రెడీ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ. సో ఈ శారీ వేసుకున్నాను. నెక్స్ట్ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈ కలర్ కాంబినేషన్ ఈ వీక్ అయితే బాగుంటుంది అని చెప్పేసి సింపుల్ పూజ చేస్తున్నాము ఇవాళ. మా జున్ను ఎంత క్యూట్గా ఉన్నాడు ఆ నామకరణం డ్రెస్లో. సెకండ్ టైం వేయడం అప్పుడే చిన్నగా అయిపోయింది, బట్ అయినా కూడా బుడిబుడి అడుగులు అలా వేసి టిక్కుము నడుస్తుంటే భలే అనిపిస్తుంది. సో ఇంట్లో చాలా బాగా ఆడుకున్నాను నేనైతే. సో గంట నుంచి వాడినే చూస్తూ వాడికి తినిపించేసి ఇంకా వాడిని చూస్తూ మురిసిపోతూ ఉన్నాను. మా వారు హలో చాలు మురిసిపోయింది, చాలు బయటికి రా, ఇంకా మనకి పూజలు చాలా వర్క్స్ ఉంది అని అంటే సో వాడిని అలా చూస్తూ ఉండిపోయాను నేను. అంత బాగున్నాను. నాకు అంత అంటే నా డిష్టే తగులుతుందేమో, ఈరోజు కొంచెం ఎక్స్ట్రా డిష్ తీయాలి నేను. సో ఇంకా జున్నుని పడుకోబెట్టేసి ఇంక తినేసాడు, కాసేపు ఆడుకొని పడుకుంటాడు. సో పడుకోబెట్టేసిన తర్వాత ఇంకా పూజ అవన్నీ స్టార్ట్. సో ఆంటీ నైవేద్యం చేస్తున్నారు. సో నేను కూడా వంటలు అవన్నీ కొంచెం చకచకా చేసేసి ఏదైనా ఒక రెసిపీ చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా సో పూజకి నైవేద్యం అవన్నీ ప్రిపేర్ చేద్దాం. మా ట్వింకిల్ నా పక్కన ఎందుకు కూర్చుందో తెలుసా? నైవేద్యం కావాలి దానికి. ఏదైనా స్వీట్ చేస్తే అక్కడే ఉంటుంది, ఏం చేస్తున్నారా ఏంటి అని. జున్ను పడుకోవడానికి వెళ్ళాడు. సో మా అత్తయ్య గారు ట్రై చేస్తున్నారు పడుకోబెట్టడానికి. ఈ లోపల నేను ఈ వర్క్స్ చేసేసుకుందాము అని. ఈ ఫ్లవర్స్ చూసారా? ఈ ఫ్లవర్స్ మాకు బయట ఫ్లవర్స్ ఎక్కడ దొరకలేదు అండ్ దగ్గరలో దొరకలేదు. మేము బయటికి వెళ్ళి అంత ట్రై చేయలేదు అనుకోండి. సో దగ్గరలో ట్రై చేస్తే ఏమీ దొరకలేదు. ఇంకా మా కమ్యూనిటీలో ఉన్న ఫ్లవర్స్ అక్కడ బయట చూసిన వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ సో కమ్యూనిటీలో ఉన్న కొన్ని ఫ్లవర్స్ తీసుకొని ఈ ఫ్లవర్స్తోనే ఇంకా పూజ. గుమ్మానికి మామిడి తోరణం కట్టేసుకున్నాము. అలాగే గడపకి పసుపు కుంకుమతో అలంకరించుకొని పూజ చేశాము.
గుమ్మానికి ముందు ముగ్గు మా అత్తయ్య గారు వేస్తున్నారు. నాకు ఇలా బియ్యం పిండితో ముగ్గు వేయడం అస్సలు రాదు. ఎందుకు అంటే ఇంట్లో ముగ్గు వేసే పిండి లేదు. బియ్యం పిండితోనే మేము ముగ్గు వేస్తున్నాము. చిన్నగా ఎంత బాగుందో కదా ముగ్గు. అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి పాలతో పరమాన్నం చేస్తున్నాము. పచ్చి కొబ్బరితో చేస్తున్నాము. సో పచ్చి కొబ్బరి పాలు తీయాలి. అందుకని వెనకాల చెక్కు తీసేసి కొబ్బరి తురుము చేసుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి పాలతో పరమాన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఫస్ట్ మనం ఈ కొబ్బరి తురుము మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగ వడగట్టేసుకోవాలి. కొబ్బరి పాలు రెడీ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి బాగా కాగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకున్నాము. ఇంకేమైనా కావాలంటే వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్లో. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత ఇదే నేతిలో బియ్యం బాగా వేయించుకోవాలి. ఆ ఫ్లేవర్ చాలా బాగుండాలి అంటే జస్ట్ ఒక 1 to 1.5 minutes వరకు నేతిలోనే బియ్యాన్ని వేయించుకోవాలి, నానబెట్టిన బియ్యాన్ని. అలాగే పచ్చి కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నాము. సో బాగా ఉడకనివ్వాలి. ఈ పచ్చి కొబ్బరి పాలల్లో బియ్యం బాగా ఉడకాలి, మెత్తగా అయ్యేంత వరకు. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 minutes వరకు అలాగే వెయిట్ చేసి, ఇప్పుడు చూసారా బెల్లం అంతా కరిగిపోయింది. అండ్ ఇప్పుడు మనం ముందుగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని పైన నెయ్యి అలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అమ్మవారికి నైవేద్యం రెడీ. అండ్ నేను పప్పుచారు చేస్తున్నాను. సో పప్పు బాగా నీట్గా కడిగి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని టొమాటో, కరివేపాకు, కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని పప్పుచారు చేస్తున్నాను. అలాగా 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. సో అప్పుడే అంటే చింతపండులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. అలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసాను. నేను నెయ్యిలో తాలింపు వేస్తున్నాను. సో నూనెలో వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. సో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకుతో నేను తాలింపు వేస్తున్నాను. పప్పుచారు చాలా బాగా కుదిరింది. అండ్ నెక్స్ట్ లంచ్కి కూడా ప్రిపేర్ చేస్తున్నాము. మా అత్తయ్య గారి స్టైల్లో వంకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఏంటంటే పల్లీలు, నువ్వులు ఇవి రెండు వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ పౌడర్ రెడీ. ఇందాక మనం కొబ్బరి పాలు తీసాము కదా, అదే పచ్చి కొబ్బరి. అండ్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా కారం, అలాగే సాల్ట్. మేము రాక్ సాల్ట్ వేస్తున్నాము. ఆ సాల్ట్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. సో బాగా మెత్తగా మిక్సీ అవ్వాలి. ఇంకొకసారి మిక్సీ పట్టేసుకున్నాము. ఇలా అవ్వాలి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇవి వంకాయలలో స్టఫ్ చేసుకోవాలి. అది నేను చేస్తున్నాను. సో వంకాయ ఇలాగా 4 halfsగా కట్ చేసుకొని సో మధ్యలో ఇదంతా స్టఫ్ ఫిల్ చేసుకోవాలి. వంకాయలు స్టఫ్ చేసేసాను. అండ్ వంకాయలు చాలా తక్కువగా ఉన్నాయి, ఇన్నే ఉన్నాయి. అందుకని ఇందులో ఆలు కూడా వేసి ఆలు ఇట్లా 4 sides ఇట్లా మనం కట్ చేసుకొని సో మధ్యలో స్టఫ్ చేయాలి. ఇది కొంచెం కష్టం, బట్ స్టఫ్ చేయొచ్చు. స్టఫింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి ఫస్ట్ మనం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్లో టొమాటోస్ బాగా వేయించుకోవాలి. అవి వేగుతున్న టైంలో చింతపండు పులుసు కూడా అందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలి. సో ఇలా స్టఫ్ చేసుకున్నాము కదా, మగ్గిన తర్వాత ఇవన్నీ ఆలు అండ్ వంకాయ
యాడ్ చేసేసుకోవాలి. కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన దానిలో కొద్ది వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పూజ. సో పూజకి నైవేద్యం కూడా రెడీ కాబట్టి సో ఇప్పుడు అందంగా అలంకరించుకొని పూలతో పూజ చేసేసుకుంటున్నాము. మా పూజ చాలా బాగా జరిగింది. సో పూజ జరిగిన తర్వాత జున్నుతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా లంచ్ టైం. సో లంచ్కి కొబ్బరి పాలతో పరమాన్నం, వంకాయ ఆలు కర్రీ, వంకాయ మసాలా కర్రీ, పప్పుచారు అండ్ చింతపండు పులియోగరే చేసాము. ఆ రెసిపీ మీకు చూపించలేదు. సో అన్నం, పెరుగు. సో లంచ్ మేము అందరం కలిసి భోజనం చేస్తున్నాము. ఎక్సెప్ట్ మా వారు షూటింగ్ చేస్తున్నారు. సో ఈరోజు ఇన్ని రకాల వెరైటీస్తో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఓం చేస్తున్నావు చెప్పు. నువ్వు ఓం చేస్తున్నావు. నువ్వు ఓం చేస్తున్నారు కన్నయ్య. చెప్పు ఓం చేస్తున్నాడు. చెప్పుమా. బాగుందా డ్రెస్? బాగుందా నీకు? డ్రెస్ బాగుందా? తీసేద్దామా డ్రెస్? డ్రెస్ తీసేద్దామా? నీ పేరేం పేరు చెప్పు. వాట్స్ యువర్ నేమ్? చెప్పు నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? సే మై నేమ్ ఇస్ దక్ష్ అని చెప్పు. దక్ష్. మై నేమ్ ఇస్ దక్ష్. దక్ష్. సే దక్ష్. దక్ష్. సే దక్ష్. దక్ష్. అబ్బా. సో చూసారు కదా మొదటి శ్రావణ శుక్రవారం మేము ఎలా జరుపుకున్నామో. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. మీ అందరికీ మరోసారి శ్రావణ మాసం శుభాకాంక్షలు.